హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, మీకు ఒక విషయం తెలుసా? ఫ్రంట్ ఎండ్కి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు ఏ దానికి లేదు. ఫ్రంట్ ఎండ్కి దాని వేలో, దాని రూట్ పాత్లో చాలా క్రేజ్ ఉంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఎవాల్వింగ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చాలా వరకు ఎవాల్వ్ అవుతూనే ఉన్నాయి. దాని వల్లనే మీకు ఫ్రంట్ ఎండ్ మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్తుంది. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ కి ఇప్పుడు అంత క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని మనము ఫ్రెషర్స్ ఏం చేయాలంటే గ్రాప్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళే వాళ్ళు బ్యాక్ ఎండ్కి వెళ్ళండి, మంచి లాజిక్ వచ్చు, నాకు ఇలా వచ్చు అని అనుకునే వాళ్ళు. ఎవరైతే ఫ్రంట్ ఎండ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు రెజ్యూమ్ లో హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ పెడతారు కదా, అలానే ఈ వెబ్సైట్స్ కూడా పెట్టాలి. ఎందుకంటే మీరు ఈ సైట్స్ లో ప్రాక్టీస్ చేసి ఈ సైట్స్ లో ఉన్న ఛాలెంజెస్ ని సాల్వ్ చేశారంటే ఆల్మోస్ట్ మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ నార్మల్ గా కూడా కాదు, హైయెస్ట్ ప్యాకేజ్ ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఫ్రంట్ ఎండ్ అనేది నార్మల్ గా నేర్చుకునేస్తావు, అయిపోతుంది. కానీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత వాట్ యు హ్యావ్ టు నో? మీడియా క్వైరీస్, అవునా? ఒక రెస్పాన్సివ్ వెబ్ డిజైన్, ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు అన్నది నీకు తెలియాలి, రైట్? ఇప్పుడు సపోజ్ నాకు నిన్న ఒక సాల్వింగ్ ప్రాబ్లం వచ్చింది రియాక్ట్ లో. ఏంటి అంటే ఫస్ట్ రియాక్ట్ పేజ్ లో ఒక మోడల్ పాపప్ రావాలి. నెక్స్ట్ పేజ్ లో ఇట్స్ అన్ అడ్మిన్ పేజ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక మోడల్ పాపప్ రావాలి. నెక్స్ట్ పేజ్ లో ఏం రావాలంటే వెన్ ఐ క్లిక్ ఆన్ అగ్రీ బటన్, ఇట్ సింగిల్ పేజ్ అప్లికేషన్ కదా, అందులోనే ఒక అప్లోడ్ పేజ్ బటన్ ఉండాలి. అప్లోడ్ థింగ్స్ నెక్స్ట్ పేజ్కి వెళ్తే ఒక డ్రాప్ డౌన్ మెనూ ఉండాలి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇండియా పేజ్ కనిపించాలి. ఇండియా పేజ్ అనేసి నువ్వు డిఫరెంట్ పేజెస్ క్రియేట్ చేయకూడదు. నేను ఒకటే అప్లోడ్ పేజ్ ఉండాలి. ఒకటే అప్లోడ్ పేజ్ ఉండేసి ఒక ప్లేస్ లో నేను చేంజ్ చేస్తూ ఉండాలి లొకేషన్స్. ఇది నా సినారియో, ఓకేనా? ఈ సినారియోని నేను ఎలా డెవలప్ చేయగలను? యూజింగ్ రియాక్ట్ లో యూజ్ నావిగేట్ యూజ్ చేయగలను, లేకపోతే రియాక్ట్ రౌటర్ డామ్ యూస్ చేసుకోగలను, లేకపోతే ఇంటర్నల్ లింక్స్ యూస్ చేసుకోగలను, లైక్ యూజ్ నావిగేట్ ఆర్ లింక్ టు, ఇలాంటి థింగ్స్ నేను యూస్ చేయగలను కదా. నెస్టెడ్ రౌట్స్, డైనమిక్ రౌట్స్ యూస్ చేసుకోగలను. అలా మీరు కూడా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక ప్రాబ్లమ్ని ఫస్ట్ నీ ప్రాబ్లమ్ని నువ్వే ఒకటి అనుకోవాలి, ఒక పేపర్లో పెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు, ఎన్ని విధాలుగా సాల్వ్ చేయగలవు అనేసి నువ్వే మెన్షన్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా మెన్షన్ చేసుకోవడం వల్ల ఆ ఛాలెంజ్ ని నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఇలాంటి థింగ్స్ ఒక రియల్ టైమ్ లో వస్తాయి, అవునా, ఒక ఫ్రంట్ ఎండ్ కి. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? అలాంటి ఛాలెంజింగ్ థింగ్స్ నీవు ఏం చేసావు అనేసి ఎక్కడ తెలుస్తుంది? ఇలాంటి వెబ్సైట్స్ లో నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల. ఫస్ట్ థింగ్, ఇలాంటి ఛాలెంజెస్ నువ్వు సాల్వ్ చేయడం వల్ల. ఐ సాల్వ్డ్ 100 ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్స్, ఐ ఛాలెంజ్ దీస్ థింగ్స్ అని చెప్పొచ్చు నువ్వు. నేను 100 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశాను ఈ వెబ్సైట్ లో అనేసి నువ్వు లింక్ మెన్షన్ చేయొచ్చు యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా. అప్పుడు ఫ్రెషర్ గానే నీకు 3.5 నుంచి 6 LPA వరకు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయన్నమాట. ఒకసారి ఆ వెబ్సైట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ కోడ్ దిస్. అంటే ఈ ఐ కోడ్ దిస్ లో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇది నేను ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఎన్ని ఛాలెంజెస్ కంప్లీట్ చేశారు, బెస్ట్ స్ట్రీక్ ఏంటి, అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలిగారు అనేసి ఉంటుంది డిజైన్ మొత్తం. సపోజ్ మీరు ఈ డిజైన్ ఉందనుకో, మ్యూజిక్ ప్లేయర్ డిజైన్, స్టార్ట్ విత్ దిస్ డిజైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ ఫంక్షనల్ ప్రాజెక్ట్ యూజింగ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. ఇందులో అయితే మనం రియాక్ట్ చేయలేం, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ చేయగలం అనమాట. ఇక్కడికి వెళ్ళి నువ్వు స్టార్ట్ ఛాలెంజ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ హెచ్టిఎంఎల్ వస్తుంది, తర్వాత సిఎస్ఎస్ కోడ్ వస్తుంది, తర్వాత జేఎస్ కోడ్ వస్తుంది. నువ్వేం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ ద డిజైన్ బాటమ్ రైట్ ఇంటూ ఏ ఫంక్షనల్ ప్రాజెక్ట్ యూజింగ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. ఇక్కడనే నువ్వు కోడ్ ఎంటర్ చేయడానికి స్కోప్ ఉంటుంది, ఇక్కడైనా ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే నువ్వు విఎస్ కోడ్ లో ఎంటర్ చేసి ఇక్కడ అర్థం కాకపోతే నువ్వు విఎస్ కోడ్ లో ఎంటర్ చేసి ఇక్కడనే నువ్వు ప్రాక్టీస్ అయినా చేసుకోవచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎన్ని ఛాలెంజెస్ కంప్లీట్ చేసావు అనేసి ఈజీగా మెన్షన్ అవుతుంది. అప్పుడు నీ ప్రొఫైల్ కి సంబంధించి ఒక లింక్ అయితే నీకు మెన్షన్ చేస్తారనమాట. 1 minute చూపిస్తాను. ఇది నీ ప్రొఫైల్ కదా, ఈ ప్రొఫైల్ లింక్ నీదే కాబట్టి నీకు ఇందులో నుంచి ఒక లింక్ అనేది, నీ ప్రొఫైల్ లింక్ అనేది మెన్షన్ అవుతుంది, లైక్ యాజ్ ఎ గిట్ హబ్ అనమాట. అప్పుడు నువ్వేం చేయొచ్చు అంటే దీన్ని నీ ప్రాజెక్ట్స్ లో మెన్షన్ చేసుకోవచ్చు. ఐ మీన్ నీ ప్రొఫైల్ లో మెన్షన్ చేసుకోవచ్చు. ఎయిదర్ నీ నౌకరీ ప్రొఫైల్ లో మెన్షన్ చేయొచ్చు, నీ లింక్డ్ ఇన్ లో మెన్షన్ చేయొచ్చు, అండ్ ఎవ్రీవేర్ యూ వాంట్ టు మెన్షన్, ఎనీవేర్ యూ కెన్ మెన్షన్
విత్ ది లింక్. ఓకేనా? ఈ లింక్స్ నువ్వు ఎక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు షార్ట్ లిస్ట్ అవ్వలేవా? చాలా చాలా ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతావు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ మెంటార్. ఫ్రంట్ ఎండ్ మెంటార్‌లో మంచి మంచి ఛాలెంజెస్ ఉంటాయి. అసలు నువ్వు చూస్తే మనం ఇక్కడ సొల్యూషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని ఫ్రీ ఉంటాయి. ఆ ఫ్రీ టికెట్సే తీసుకోండి మీరు. చిన్న చిన్నవే స్టార్ట్ చేయండి. సపోజ్ ఇక్కడ చూడండి ఇది ప్రొడక్ట్ లిస్ట్ విత్ కార్డ్. ఇప్పుడు ఉన్న కామర్స్ వెబ్‌సైట్స్‌లో ప్రొడక్ట్ లిస్ట్ విత్ కార్ట్ అనేది చాలా యూజ్‌ఫుల్లే గదా! స్టార్ట్ చేయండి ఛాలెంజ్‌ని. స్టార్ట్ చేసి అయితే ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్ గిట్‌హబ్‌తో లింక్ అయ్యుండాలి. ఎందుకంటే ఆ కోడ్‌ని నువ్వు గిట్‌లకి గూడా పుష్ చేసుకోవచ్చనమాట. ఇక్కడే చూపిస్తారు డెస్క్‌టాప్ డిజైన్, మొబైల్ డిజైన్ అండ్ ట్యాబ్స్ డిజైన్, కంఫర్టబుల్ డిజైన్ ఇలాంటి డిజైన్స్ అన్ని ఇక్కడే చూపిస్తారు. తర్వాత నువ్వు సబ్మిట్ చేయాలి. నేను ఇందులో చాలా వరకు సబ్మిట్ చేశాను కొన్ని. మీరు గూడా అలా సబ్మిట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ ఫ్రంట్ ఎండర్‌లు డౌన్‌లోడ్ అసెట్స్. డౌన్‌లోడ్ అసెట్స్ చేసుకోవాలంటే మీకేమడుగుతుందంటే ప్రీమియం అడుగుతుంది. అప్పుడు నువ్వేం జేయాలంటే డౌన్‌లోడ్ అసెట్స్ చేసుకోకుండా గూగుల్‌లోకెళ్ళేసి ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అనేసుంటుంది. ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ ఈ ఐకాన్స్ అన్నా తీసుకోండి. లేదా గూగుల్ ఫాంట్ ఐకాన్స్ అని ఉంటుంది. ఈ ఐకాన్స్ అన్నా తీసుకోండి దాని బదులు. అసెట్స్ కావాలనుకుంటే. ఇంకా ఇమేజెస్ కావాలనుకుంటే సపోజ్ నీకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజే కావాలనుకో, నువ్వు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ అని ఏ ఇమేజ్ కావాలనుకుంటావో ఆ ఇమేజ్ దగ్గరికెళ్ళేసి స్నిప్పింగ్ టూల్ యూజ్ చేస్తే సరిపోదా? హ్మ్. స్నిప్పింగ్ టూల్ యూజ్ చెయి. స్నిప్పింగ్ టూల్ యూజ్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ని రిమూవ్ చేసి నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే నువ్వు ఇక్కడ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నావు అంతే. అది ఎలా సాల్వ్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ గానీ అక్కడున్న ప్రీమియం తీసుకొని సాల్వ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా? నువ్వు ఇప్పుడు ఏం చేసినా గూడా ఇలానే చెయ్యి. మళ్ళీ నువ్వు ప్రీమియం తీసుకోవద్దు ఏమి. ఇలా ప్రాక్టీస్ చెయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ మెంటర్‌లో అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే సబ్మిట్ సొల్యూషన్. ఇక్కడ నువ్వు నీ సొల్యూషన్‌ని సబ్మిట్ చేయొచ్చు. తర్వాత చాలా మంది నీ సొల్యూషన్‌ని రివ్యూ చేసి కమెంట్ చేస్తారనమాట. ఎప్పుడైతే నీ సొల్యూషన్‌కి కమెంట్స్ రావడం స్టార్ట్ అవుతాయో, ఈ నువ్వు స్టాండ్ ఔట్ అయినట్లే ఇంకా. ఇంకా ఈ కాంపిటీషన్ వరల్డ్‌లో నువ్వు స్టాండ్ ఔట్ అవ్వాలి అంటే ఇలా ఉన్న దాంట్లలో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ ప్రాక్టీస్. ఈ ఫ్రంట్ ఎండ్ ప్రాక్టీస్‌లో గూడా నువ్వు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేసి కొన్నుంటాయి. బేసిక్ ఉంటుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకుంటాయి. నువ్వేం చేయాలి? ఫస్ట్ బేసిక్ దగ్గరికెళ్ళు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చెయి. నీకు టైం లేదా? టైం ఉన్న కాడికే ప్రాక్టీస్ చెయి. నువ్వు ఎంత వరకు ఫ్రంట్ ఎండ్ ఫంక్షనాలిటీ ప్రాక్టీస్ చేసి చేయగలవో అంత వరకే చెయి. సీ ఇలా నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే, రేపు నువ్వు వెళ్ళినా గూడా కంపెనీస్‌కెళ్ళినా గూడా నీకు పెద్ద ప్రాబ్లమ్ అనిపిచ్చదు. ఈజీగా వర్క్ చేయగలవు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ప్రాక్టీస్ అయిపోయింది గదా! సీఎస్ఎస్ నేర్చుకోవాలి. మెయిన్ థింగ్ సీఎస్ఎస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు గానీ, సీఎస్ఎస్‌లో ప్యాడింగ్ అంటే ఏంటి? మార్జిన్ అంటే ఏంటి? బోర్డర్స్ అంటే ఏంటి? అండ్ గ్రిడ్ అంటే ఏంటి? లేఔట్స్ అంటే ఏంటి? అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటి? ఈ థింగ్స్ అన్నీ నీకు తెలియాలి. బూట్ స్ట్రాప్ అంటే ఏంటి? ఇలాంటి థింగ్స్ నీకు తెలియాలి. అలా తెలిసిన తర్వాత సీఎస్ఎస్ యూజ్ చేసి నువ్వు కొన్ని థింగ్స్ చేయాలి. ట్రాన్సిషన్స్ కానీ, యానిమేషన్స్ కానీ చేసేది మనం సీఎస్ఎస్ యూజ్ చేసే. ఓకే. వి విల్ యూజ్ జావా స్క్రిప్ట్. కానీ అంతకన్నా మనం ఈజీగా చేయగలిగేది సీఎస్ఎస్సే గదా! ఈ సీఎస్ఎస్ యూజ్ చేసి నువ్వు సీఎస్ఎస్ నేర్చుకోవాలి అనుకుంటే, సీఎస్ఎస్ బ్యాటిల్‌లోకెళ్ళేసి సీఎస్ఎస్ ఏది నేర్చుకోవాలనుకుంటున్నావో అది ప్రాక్టీస్ చెయ్యి. వెన్ యూ ప్రాక్టీస్ దట్ యూ నో అంటే ఆ ప్రాబ్లమ్‌ని నువ్వు ఎలా సాల్వ్ చేయొచ్చు అనేసి ఈజీగా నీకు తెలుస్తుంది. ఇంకా మంచిదేంటంటే ఈ ఫ్లెక్స్ బాక్స్ ఫ్రాగీ అన్నమాట. ఇది ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది గదా! ఈ ఫ్రాగ్ వీటిని చేంజ్ జేయాలి. ఇది నీ గేమ్. అట్లా నువ్వు 24 లెవెల్స్ వరకు నువ్వెళ్ళొచ్చు. 24 లెవెల్స్ వరకు ఎళ్లి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల నీ నాలెడ్జే ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ ఈజీగా స్టాండ్ ఔట్ అవుతావు. నెక్స్ట్ గ్రిడ్ గార్డెన్. సేమ్ లైక్ గ్రిడ్ గార్డెన్. గ్రిడ్ అది ఫ్లెక్స్, ఇది గ్రిడ్. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడున్న పేజెస్ అన్నీ ఆల్‌మోస్ట్ గ్రిడ్ మీదనే ఉన్నాయి. గ్రిడ్ లేఔటే. ఇంకా నీకు ఫ్లెక్స్ కొన్నుంటాయి. గ్రిడ్ కొన్నుంటాయి. ఇవే యూజ్ చేసి మనం లేఔట్స్ క్రియేట్ చేస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి సీఎస్ఎస్ గ్రిడ్ ఇది. గ్రిడ్ క్రిటర్స్. ఇదేమంత అవసరం లేదు గానీ, అక్కడి వరకు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఈ ఐకోడ్ దిస్, ఫ్రంట్ ఎండ్ మెంటార్, ఫ్రంట్ ఎండ్ ప్రాక్టీస్ అండ్ సీఎస్ఎస్ డాట్ డెవ్ ఇవైతే అస్సలు వదలొద్దు. ఎందుకంటే ఇందులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా చాలా పెద్ద ప్యాకేజెస్‌తో ప్లేస్ అయిన వాళ్ళే ఉన్నారు ఆల్‌మోస్ట్. మీరు గూడా ఇందులో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ మోర్ దెన్ యూ విల్ గెట్ ప్లేస్డ్. ఈజీగా ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. ఇందులో మీకు వచ్చేదేంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మెయిన్‌గా. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావడం వల్ల వచ్చిన రిక్వైర్మెంట్‌ని
ఎన్ని విధాలుగా సాల్వ్ చేయగలరు అనేసి మీకు ఈజీగా గెయిన్ అవుతుంది ఆ నాలెడ్జ్. అంతే కాకుండా స్టాండ్ ఔట్ అవ్వడానికి, హైయెస్ట్ ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.